పోలి స్వర్గం కదా! ఈరోజు పోలిని మనం తలుచుకోవడానికి గల కారణమేంటి? అసలు పోలి అంటే ఎవరు? కార్తీక మాసం చివరికి రాగానే మనం పోలి స్వర్గం కథ గురించి ఎందుకు తెలుసుకుంటాం? ఈరోజు పోలి పాడ్యమి. అనగా కార్తీక అమావాస్య మరుసటి రోజు సోమవారం డిసెంబర్ 2, 2024. ఈరోజు మనం పోలి పాడ్యమిని జరుపుకుంటాం. పోలి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పోలమ్మ 5గురు కోడళ్ళలో లాస్ట్ కోడలు. ఒక ఊర్లో ఉమ్మడి కుటుంబం ఉండేది. అందులో లాస్ట్ కోడలు పోలమ్మ. పోలమ్మకి పూజలు చేయడమన్నా, గుడికి వెళ్ళడమన్నా, వ్రతాలు చేయడమన్నా చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. తను చక్కగా పూజలు చేసుకుంటూనే తన కాలాన్ని మొత్తం గడిపేది చిన్నతనంలో. తన పెళ్లి తర్వాత తను చేయాలనుకున్న పూజలు కానీ, గుడికి వెళ్ళాలనుకున్నా, లేదా వ్రతాలు చేయాలనుకున్నా తన అత్తగారు ఒప్పుకునేది కాదు. ఎందుకంటే తన అత్తగారికి తనే మహాభక్తురాలన్న గర్వం. అంతేకాదు ఏ ఆచారాలు చెయ్యాలన్నా, పూజలు చెయ్యాలన్నా తనకి మాత్రమే హక్కుందని అహంభావం ఉండేది. అలా కార్తీక మాసం రాగానే పోలమ్మని ఇంట్లోనే ఉంచి తను తన మిగతా కోడళ్ళతోటి ప్రతిరోజు గుడికి వెళ్ళి నదీ స్నానం ఆచరించి దీపాలను వెలిగించుకొని పూజలు చేసుకొని వచ్చేది. ఈ విధంగా కార్తీక మాసం అంతా చేశారు. అలాగే పోలమ్మ ఎక్కడ దీపాలు పెడుతుందో అని చెప్పి ఇంట్లో ఏ పూజా సామాగ్రి లేకుండా చేసి వెళ్ళేది. కానీ తను అనుకున్నదైతే నెరవేరలేదు. ఎందుకంటే తన చిన్న కోడలైన పోలమ్మ పెరట్లో ఉన్న పత్తిని తీసుకొని వత్తిని చేసి, కవ్వానికి ఉన్న వెన్నని తీసుకొని నూనెలాగా వాడుకొని చక్కగా దీపాన్ని పెట్టేది. బొందితో దీపాన్ని పెట్టేది. అలా దీపాన్ని పెట్టి ఎవరికీ కనపడకుండా గంప బోళ్ళిచ్చేది. ఆ విధంగా తను కార్తీక మాసమంతా దీపాలనైతే పెట్టింది. ఈ విషయమైతే తన అత్తగారికి తెలియదు. లాస్ట్‌లో కార్తీక అమావాస్య రోజైతే వచ్చింది. ఆ రోజు కూడా తనని ఇంట్లో పెట్టి మిగతా కోడళ్ళందరూ అలాగే అత్తగారితో కలిసి నదీ స్నానానికి వెళ్ళారు. వాళ్ళక్కడ చక్కగా నదీ స్నానం ఆచరించి దీపాలను వెలిగించుకొని ఇంటికి వచ్చారు. పోలమ్మ ఆ రోజు కూడా ఎప్పటిలాగానే చక్కగా దీపాన్ని అయితే వెలిగించింది. ఈలోపు పుష్పక విమానం కిందికి వచ్చింది. పుష్పక విమానం వచ్చి దేవదూతలు పోలమ్మని అందులో ఎక్కించుకొని ఆ బొందితో పాటే తీసుకొని వెళ్తున్నారు. ఇంటికి వచ్చిన అత్తగారు ఇది చూసి పోలమ్మ కాళ్ళని ఒకరి తర్వాత ఒకరు పట్టుకొని వేలాడారు. కానీ దేవదూతలు మీకు పోలికి ఎటువంటి పోలిక లేదు అని చెప్పి వాళ్ళని కిందికి దించేశారు. పోలి స్వర్గానికి ఆ బొందితో చేరుకుంది. పోలి నిష్కలమైన మనస్సుతోటి పూజలు చేయడం వల్ల, అలాగే నిష్కలమైన మనస్సుతోటి ఆ దీపాన్ని వెలిగించటం వల్ల భక్తి శ్రద్ధలు ఉంటే చాలు ఏ పూజ చేసినా ఎంతో మంచి ఫలితం లభిస్తుంది. మనం సాధ్యమైనంత వరకు ఎటువంటి చెడు ఆలోచన లేకుండా మంచి మనస్సుతో పూజ చేస్తే మంచి పుణ్యం లభిస్తుంది. ఈరోజు మాకైతే భారీ వర్షం పడుతుంది. అలాగే తుఫాన్ కూడా అని చెప్పారు. సో మేము ఏ నదులకి వెళ్ళలేకపోయాము. అందువల్ల ఇంట్లోనే తులసి కోట దగ్గర అన్నా చక్కగా చేసుకుందామని అనుకున్నాము. కానీ అది కూడా కుదరలేదు. కారణం భారీ వర్షం కారణంగా అక్కడ దీపం వదలడానికైతే వీలవ్వట్లేదు. అలాగే కనీసం పూజ చేసి చిన్న దీపం వెలిగిద్దామన్నా కూడా కుదరలేదు. అందుకే ఇంట్లో పూజ గది దగ్గరే దేవుడి మూల చక్కగా ఒక డీస్ తీసుకొని అందులో కొన్ని వాటర్‌ని వేసుకొని చక్కగా పువ్వులన్నీ వేసుకున్నాము. అరటి బోదెలని కూడా తెచ్చుకున్నాము. అరటి బోదెలలో 33 ఒత్తులతోటి చక్కగా దీపాన్ని వెలిగించడానికైతే ఈ విధంగా మేము
ఒత్తుల్ని వేసుకున్నాం. 11, 11 చొప్పున 3గా వేసుకున్నాము. అరటి బోదల్లో గంగమ్మ తల్లిని, అలాగే వినాయకునికి చక్కగా పసుపు ముద్దలతో చేసి పూజలైతే చేశాం. పువ్వులను పెట్టి. చూడండి ఈ విధంగా చేశాం. ఇప్పుడైతే చక్కగా అరటి బోదను కూడా మేము పసుపు, కుంకుమలతో పూజించి ఇప్పుడు కడ్డీతోటి దీపాన్ని వెలిగిస్తున్నాము. మనం అగ్గిపుల్లతో అయితే ఈ దీపాన్ని వెలిగించకూడదు. మంచిది కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. సో, మేము అగరబత్తులతోటే చక్కగా దీపాన్ని వెలిగిస్తున్నాము. ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండీ మనం పూజ చేస్తున్నప్పుడు. పూజలోనే ఒక ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది మనకి. ఇప్పుడైతే నేను 3 దీపాలని వెలిగించేశాము. ఇప్పుడు ఈ దీపాలని చక్కగా నీటిలో వదులుదాము. ఇంకొంచెం నూనెనైతే వేస్తున్నానండి. ఎక్కువసేపు వెలగాలి కదా! దీపాలు చూడండి ఎంత చక్కగా వెలుగుతున్నాయో. ఈ కాంతి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందండి. ప్రాతకాలమునే లేచి ఈ విధంగా నక్షత్రాలు ఉన్నప్పుడే దీపాలను వెలిగించుకుంటే మంచిదని పెద్దలు చెప్తుంటారు. ఇప్పుడు కొన్ని అక్షింతలను కూడా మనం వేసుకున్నాం. ఇప్పుడు నీటిలో అయితే ఈ దీపాలని వదులుతున్నామండి. చూడండి మనం ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఇలా చేస్తే తప్పేం కాదండి. ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఎలా అయినా చేసుకోవచ్చండి. కాకపోతే భక్తి శ్రద్ధలతో చేయాలి. మంచి మనస్సుతో చేయాలి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.